భగవద్గీతే భవద్వేషిణి. ప్రియ భగవద్బంధువులారా, ఈ ప్రపంచంలో ఉండే వ్యవస్థ చాలా ఆశ్చర్యకరంగా ఏర్పడింది. అంటే ఒక్కొక్క జీవి ఒక్కొక్క దాని మీద ఆధారపడి పరస్పరం ఒకదానికొకటి సహకారం చేసుకుంటూ ఉంటాయి. అంటే మనిషి ప్రకృతి మీద ఆధారపడితే ప్రకృతి మనిషి యొక్క సహకారం మీద తను క్రమంగా పెరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి జంతువులు విసర్జించేటటువంటి కొన్ని పదార్థములు వృక్షాదులకి ఆహారాలైతే ఆ వృక్షాదులు విసర్జించేటటువంటి కొన్ని పదార్థాలు మనుష్యులకి ఆహారాలు. అంటే మనిషిలో ఉండేటువంటి కొన్ని వ్యర్థ పదార్థాలు జంతువులకి, జంతువులు ద్వారా వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలు వృక్షాలకి, వృక్షాల ద్వారా వచ్చే వ్యర్థ పదార్థాలు పండ్లు, పువ్వులు, కాయలు లాంటివన్నీ కూడా మనుష్యులకి ఆహారం క్రింద ఒక అందమైనటువంటి ఒక చక్ర గతిలో ఏర్పాటు జరిగి ఉంది. ఏర్పాటు అనేది ఉంది అంటే ఏర్పాటు చేసినవాడు ఒకడున్నాడు అని అర్థం. ఆ ఏర్పాటు చేసిన వాడిని నేనే అని శ్రీకృష్ణుడు మనకి భగవద్గీతలో చెప్తాడనమాట. ఈ ప్రకృతిలో తమ తమ నియమాన్ని ఏ ఇతర ప్రాణి అతిక్రమించకున్నా మనిషికి దాన్ని కొంచెం ఇటు అటు మార్చుకునే ప్రయత్నం చేయడం అనేటటువంటిది సహజంగా ఏర్పడుతూ ఉంటుంది. అది ఎంతవరకు చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనే దాన్ని శ్రీకృష్ణుడు స్పష్టం చేస్తున్నాడు. మన చుట్టూ ఉండేటువంటి ఈ ప్రకృతి ద్వారా దేవతా విశేషాలు అందించేటటువంటివి ఏ ఏ లాభాలు ఉన్నాయో అవన్నీ కూడా తగిన రీతిలో నువ్వు పొందవచ్చును. అవి ఎన్నో రకాలు అందించినా నీకేవి అందులో అవసరమో అట్లాంటి వాటిని నువ్వు అందుకుని అవి భగవద్ అర్పణ బుద్ధితోటి భగవద్ ఆరాధనగా వాటిని మలచి నువ్వు స్వీకరించవచ్చు. అప్పుడు అది యజ్ఞం అవుతుంది. నీకేది ఇష్టమో అవి వాళ్ళంతా ఇస్తున్నారు కదా, వాటిని నువ్వు స్వీకరిస్తున్నావు కనుక వాళ్ళకేది ఇష్టమో అది కూడా నువ్వు ఇయ్యి. దేవతా విశేషాలకి ఇష్టమైంది మనలో ఉండేటువంటి శ్రద్ధ ఒకటే. మన వస్తు రూపంగా వాళ్ళకి ఏమి ఇవ్వక్కర్లేదు. సూర్యుడు మనకి బోలుడంత ఎండిస్తున్నాడు. ఏదో ఒక ప్రభుత్వం వాళ్ళు మనకి ఇచ్చిన కొంత కరెంటుకి యూనిట్కి ఇంత అని మనం డబ్బులు కట్టినట్టుగా సూర్యుడిచ్చేటటువంటి అంత గొప్ప శక్తి విశేషానికి ఎంత డబ్బులు మనం కడుతున్నాం, ఏమిటి కట్టగలం, ఎలా కట్టగలం, అసలు ఎవరికి కట్టాలి కనుక. కానీ ఒకరి నుంచి ఏదైనా ఒక లాభాన్నంటూ పొందావంటే తిరిగి వాళ్ళకి ఏదో ఒకటి ప్రతి ఇవ్వకుండా ఉండగలవా? ఉండొచ్చునా? జ్ఞానం ఉన్నవాడికి ఇవ్వకుండా ఉండడం తప్పు. మరి సూర్యుడికి మనం ప్రతి ఏమిటి ఇస్తామండి? పుచ్చుకుంటే బాగుండు, మేము కూడా ఏదో కొద్ది కొద్దిగా చెల్లించేవాళ్ళం అనిపిస్తుంది. అయితే సూర్యుడికి నువ్వు ఇవ్వదగినవి ఇది అంటూ మనకి వేదమే శాసించింది, ధర్మశాస్త్రాలు మనకి చెప్తున్నాయి. ఏంటది? ఏమీ లేదు. నువ్వేం వస్తురూపంగా నీ దగ్గర ఉండేవేం ఖర్చు పెట్టుకోవద్దు. నీ శ్రద్ధను ఒకసారి చేతులు జోడించి అతనికి నమస్కరించి అర్పించు, ఇదే చాలు. ఎప్పుడు అర్పించాలి? ఉదయం అర్పించు. లేవగానే ఆహా నాకు మెలకు వచ్చేట్టుగా నువ్వు వెలుతురునిచ్చావే అను. మధ్యాహ్నం ఒకసారి నమస్కరించు. ఆహా ఉదయం గడిచింది, ఒక కాలం గడిచింది, మరొక కాలం మాధ్యాహ్నికం మారుస్తున్నావు కాలాన్ని, నమస్కరించు ఒకసారి. సాయంకాలం అవుతోంది, ఆ పగటిని మళ్ళీ నువ్వు వెనక్కి తీసుకుంటున్నావు, కాస్త విశ్రాంతి ఇవ్వడం కోసమా కాంతిని వెనక్కి తీసుకుని చీకటిని ఏర్పరుస్తున్నావు, నీకు ధన్యవాదాలు అను. కనుక ఉదయం ఒక్కసారి, మధ్యాహ్నం ఒక్కసారి, సాయాహ్నం ఒక్కసారి నువ్వు వాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సూర్యభగవంతుడిని నిన్ను పోషిస్తున్నాడు అనే జ్ఞానంతో నమస్కరించగలిగితే అంతకంటే నువ్వేం చేయాలి కనుక. దీనికే సంధ్యా వందనం అని అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు ఈ చేసేటటువంటి కార్యాన్ని. ఓ యోగ్యత కలిగిన వాళ్ళు, అవకాశం ఉండేటువంటి వాళ్ళు తమ తమ యోగ్యతకు తగినట్టుగా కృతజ్ఞత ఆవిష్కరణ చేసుకుంటారు. ఒక్కొక్క వ్యక్తి తనకు వచ్చినటువంటి ఏదో ఒక మాట రాసి, ఇగో ఈయన నేను చాలా బాగా ఉపకారం చేశాడని చాలా సంతోషిస్తున్నాను అని ఒకడు ఒక మాట రాస్తే, ఒకడు తనకు వచ్చినటువంటి ఒక అద్భుత కవిత్వ చాతుర్యం చేత ఓ అందమైనటువంటి ఓ పద్య సంపుటి వాడు తయారు చేసి ఇస్తూ ఉంటాడు. అది వాడి యోగ్యత, ఇది వీడి యోగ్యత. అంత మాత్రం చేత దాంట్లో
తక్కువతనం కానీ ఇందులో ఎక్కువతనం కానీ ఏముండదు. తన యోగి తగినట్టు తాను అర్పించుకున్నాడు అన్నమాట. అలానే నువ్వు సూర్యుడు చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం పెట్టుకున్నప్పుడు ఆ సూర్యుడికి నువ్వు కృతజ్ఞతని ఆవిష్కరించుకోవడం కూడా నీకు వచ్చిన మాటలతో నువ్వు చెప్పు. ఒకడు బాగా సంస్కృతం చదువుకుంటే సంస్కృతంలో వాడికి కావలసిన కృతజ్ఞతని చెప్పుకుంటాడు. ఒకడు ఆంగ్లం చదువుకుంటే ఆంగ్లంలో కృతజ్ఞతని చెప్పుకుంటాడు. ఒకడు మంత్రాలు నేర్చుకుంటే మంత్రాల ద్వారా తనకు ఉండేటటువంటి కృతజ్ఞతను ఆవిష్కరించుకుంటాడు. ఏమైనా కృతజ్ఞతావిష్కారం అనేటటువంటిది మనిషి చేస్తాడు. చేయవలసిన అవసరం మనిషికి మాత్రమే ఉంది. ఒకటి కేవలం హే సూర్య భగవన్ నీకు నమస్తే చాలు. మరొకడు తనకు తెలిసినటువంటి ఏ మంచి భూర్భువస్వః అంటూ ఒక మంత్రాన్ని చదివి ఆ మంత్రం ద్వారా వాడు చేయొచ్చు. ఆ చేసేటప్పుడు కూడా చక్కగా నీకు లభించినటువంటి ఏవో కొంత తీర్థం తీసుకుని ఆయన పాదాలు కడిగినట్టుగా ఒకసారి ఆయనకు ఒక అర్ఘ్యాన్ని అర్పించు. ఆయన చేతికి అందించినట్టుగా ఒకసారి కాసిన నీటిని ఆయనకు అర్పించు. ఈ మాత్రం చాలు. నీలో ఉండేటువంటి శ్రద్ధని అర్పించేటప్పుడు ఏదో ఒక వస్తువు ద్వారా నీకు అర్పించాలి అని అనిపిస్తుంది కనుక వేరే ఇతర వస్తువులు ఏం కావాలనుకనే నీ జీవనానికి ఏది ఆధారమో ఏది లేకపోతే ఆ మనిషి జీవించడం అనేది అసంభవము. అట్లాంటి జలం ఒకటి ఉంది కనుక ఆ జలాన్ని కాస్త తీసి ఒక 3 దోశలతోటి అతనికి అర్పించు చాలు. దీన్ని కొంతకాలం క్రితం దాకా చాలామంది చేసేవారు. ఇలాగ ఉదయం అర్పిస్తే సూర్యుడు ఉదయిస్తూ ఉండేటప్పుడు అర్పిస్తే అని ప్రాతర్ అర్ఘ్యం అంటారు. ఆ మధ్యాహ్నం అర్పిస్తే మాధ్యాహ్నిక అర్ఘ్యం అని అంటారు. అలాగే సాయంకాలం అస్తమించేటప్పుడు అర్పిస్తే సాయాహ్నిక అర్ఘ్య ప్రదానం అని అంటారు అన్నమాట. ఇట్లాగా 3 సార్లు అర్ఘ్యాన్ని అర్పించు చాలు. లేదు మాకు మంత్రాలు తంత్రాలు రావండి, నీకు తెలిసినటువంటి ఓ 4 మాటలు చెప్పు కృతజ్ఞతతోటి. కృతజ్ఞతే కదా కావాల్సింది, ఆవిష్కరించబడ్డాం. ఆ మాత్రం చేస్తే ఇది సూర్యుడి ద్వారా పొందే లాభం. ఏం చేస్తుంది, ఏమవుతుంది అది, ఈ ప్రశ్నే మనకు అనవసరం. నీ కృతజ్ఞతను ఆవిష్కరించు. అయితే అది మంత్రాలతో కనుక నీవు అర్పించినట్టయితే అందులో ఉండేటటువంటి శక్తి విశేషం ఆ సూర్యుడికి కొంత లాభాన్ని కలిగించేటట్టుగా ఉంటుంది అని మనకి మంత్రాలు చెబుతున్నాయి, వేదం తెలియచేస్తోంది. అందుకునేది ఎవరు? సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట అంటుంది మన శాస్త్రం. ఆ సూర్యమండలానికి కూడా మధ్య ఉంటాడని ఏ ఛాందోగ్యోపనిషత్తు లాంటివి చెప్పినటువంటి పుండరీకాక్షుడైనటువంటి ఒక పద్మాసనస్థుడైనటువంటి స్వామి నారాయణుడు నువ్వు అర్పించినటువంటి ఈ శ్రద్ధని తను స్వీకరిస్తాడు. తద్వారా మళ్ళీ నీకు ఆ సూర్యుడు కొంత శక్తినిచ్చేట్టు చేస్తాడు. తద్వారా శరీరం పోషించబడేట్టు చేస్తాడు. మేము ఇవ్వమండి మానేస్తాం, నువ్వు ఇవ్వడం మానినా తాను నీకు ఇప్పించేది మాత్రం మానని పరమ దయాళువు ఆయన. తల్లిని తండ్రిని గుర్తించకుండానో తిడుతూనో వాళ్ళు చెప్పిన పనులు చేయకుండానో తిడుతూనో తిరిగేటువంటి పిల్లలకు కూడా కావలసినటువంటి వసతులు తల్లి తండ్రి చేస్తూ ఉండడం లోకంలో మనం చూస్తున్నామే. అయ్యయ్యో వాళ్ళు ఇలా వింటలేదండి మా మాట కనుక మేము ఎందుకు ఇంట్లో ఉండనివ్వాలి, ఇలాగ మేము చెప్పిన పని చేయట్లేదు కనుక ఎందుకు వాళ్ళు ఇంట్లో ఉండనివ్వాలి, పంపించేస్తాం ఇంట్లోంచి అని ఏ తల్లి తండ్రి అయినా తమ పిల్లల్ని పంపించేస్తున్నారా ఇండ్లలోంచి బయటికి మాట వింటలేదని? మరొకసారి వినే ప్రయత్నం చేద్దాం, మరోసారి వినిపించే ప్రయత్నం చేద్దాం, మరోసారి చెప్పే ప్రయత్నం. మనం చెప్పితే వినకపోతే బంధువుల ద్వారా చెప్పిద్దాం, వాళ్ళు వినకపోతే మిత్రుల ద్వారా చెప్పిద్దాం, వాళ్ళు వినకపోతే గురువుల ద్వారా చెప్పిద్దాం అంటూ ఏదో ఒక రకంగా పిల్లల్ని బాగు చేసుకునే ప్రయత్నం తల్లిదండ్రులు చేయడం మనం చూస్తున్నామే. అలానే పరమాత్మ కూడా మనకి ఇటు సూర్యుడి ద్వారా, గాలి ద్వారా, జలం ద్వారా, పృథివీ ద్వారా, మరొక రకం ద్వారా, మనుషుల ద్వారా, ఆచార్యుల ద్వారా, ఎందరి ద్వారానో మనని బాగు చేయడం కోసం అటు చేతనాల ద్వారా అచేతనాల ద్వారా కూడా తాను ఎప్పుడు సంసిద్ధుడై తనకు ఉపకారం చేస్తూనే ఉంటాడు. దాన్ని నువ్వు స్వీకరించిన తర్వాత అతను కూడా చేసుకోవడం మన కర్తవ్యం కదా. చేయకపోయినా తను మాత్రం మానడు పాపం, తన పని తను చేసుకుంటూ పెడతాడు. గుర్తిస్తే అదృష్టం నీది, గుర్తించకపోతే దానివల్ల కలిగే ఫలితం అనుభవించేది నువ్వే అన్నమాట. అంటే చేసిన గుర్తింపు కలిగినటువంటి వ్యక్తిని తాను వెంటనే మరింత పైకి తీసుకొచ్చేస్తాను. లేనివాడిని నీ క్రమంలో నువ్వు చేసుకునే పని ఏదో నీ పద్ధతిలో సాగని, అది ఏ విధంగా తీసుకొడితే ఆ విధంగా నువ్వు వెడుతు కానీ అని తాను ఊరుకుంటాడు తప్ప తాను అలాంటి దాంట్లోకి ప్రవేశించడు అన్నమాట. మనకి 3వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు, ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవాః దాస్యంతే యజ్ఞభావితాః. నువ్వు చేసేటటువంటి ఆ లోపల ఉండే సూర్య అంతర్యామి నారాయణ, వాయు అంతర్యామి నారాయణ,
వరుణ అంతర్యామి నారాయణ, పృథ్వీ అంతర్యామి నారాయణ, వృక్షాంతర్యామి నారాయణ, సర్వాంతర్యామి అయినటువంటి నారాయణ ఆరాధన రూపంగా వీటికి నీవు అర్పించేటటువంటి ఏది ఉంటుందో అవి తీసుకుని వాటి ద్వారా నీకు రావాల్సిన తానిస్తాడు. ఈవేళ ప్రకృతిలో ఇన్ని రకాలైనటువంటి చికాకులు మనకు ఎందుకు కలుగుతున్నాయి? సకాలంలో వానలు కురవక, పంటలు సక్రమంగా పండక, రకరకాల చీడ పెరిగిపోయి ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? మనం ఇచ్చేది మానం, ప్రకృతి ఇవ్వడం మాత్రం మనకి ఏం మానలే, మానితే మనం ఉండం కదా. కనుక తాను ఇచ్చేది మాత్రం మనకి మానడానికి అవకాశం లేకుండా పరమాత్మ యొక్క శాసనాన్ని కట్టుబడి తాను ఇస్తూనే ఉంది. మనం ఇచ్చేది క్రమ పద్ధతిలో లేదు కనుక తానిచ్చేది కూడా కొంచెం క్రమం తప్పింది తప్ప అసలు ఇవ్వడమే అనేది మానలేదు. మనం ఇచ్చేదైతే మొత్తం పూర్తిగా నమస్కారం పెట్టేసాం, దాన్ని మానివేశాం. ఈ రకంగా మనకి సకాలంలో అందాల్సినటువంటిది ఏదో కాస్త ముందుకు జరిగిపోయి వెనక్కి జరిగిపోయి, కూడని సమయాల్లో వానలు కురవడం, కూడిన సమయంలో కురవకపోవడం, దుర్భరమైనటువంటి ఎండలు మండిపోతూ ఉండడం, తద్వారా పంటలేం లేకుండా పోతూ ఉండడం, ఇట్లాంటివి ఎందుకు జరుగుతున్నాయి ప్రకృతిలోంచి? ఇది మనం చేసేటటువంటి ప్రకృతికి ఉపకారం ఉన్న నియమాన్ని, క్రమాన్ని, పద్ధతిని కూడా పాడు చేయుట. మన వైజ్ఞానికులంతా కూడా ఇప్పుడు దాన్ని బట్టే కదా ఎన్నో రకాల బాధపడుతున్నారు. భూమికి రక్షణ కవచంగా ఉండేటటువంటి ఓజోన్ కూడా కరిగిపోతుంది మనం చేర్చేటటువంటి కాలుష్యం వల్ల అని. ఈ కాలుష్యం తొలగాలి అంటే, నీకు రక్షణ ఏర్పడాలి అంటే చేసేటువంటి పనిని సక్రమంగా ఆయా దేవతా విశేషాల యందు ఉండేటువంటి శ్రద్ధతోటి చెయ్యి. ఏది చేస్తే అవి బాగుంటాయో ఆ రకంగా చేస్తే అదే వాటిని ఆరాధించడం అంటే. అప్పుడు అవి నీకు ఏ రకమైనటువంటిది ఇవ్వాలో అవి ఇస్తుంటాయి. నువ్వు ఇవ్వకున్నా అవి ఇస్తున్నాయి అంటే ఆ మాత్రం కృతజ్ఞత మనుషుల్లో జ్ఞానం కలిగిన వాళ్ళంగా మనకు ఉండద్దు. అందుచేత అర్జున తైర్దత్తాన ప్రదాయేభ్యః యో భుంక్తే, అవి ఇచ్చిన వాటిని మాత్రం తీసేసుకుని తిరిగి వాటికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఎవడైతే యో భుంక్తే, ఎవడు అనుభవిస్తాడో, స్తేన ఏవ సహ, వాణ్ణి చోరుడు అని అనాలి. ఏమిటండి చోరుడు? అటు ప్రకృతిలో అక్కడ పండ్లు ఉన్నాయి చెట్టుకి శుభ్రంగా తినక, ఇక్కడ నీళ్లున్నాయి తాగితేను, అక్కడ పైన ఎండ కాస్తోంది దాన్ని మేము అనుభవిస్తుంటే దానికి చౌర్యం ఏమిటి కనుక? కానీ ప్రకృతితో మేము లభించేటువంటి వాటిని మేము అనుభవిస్తున్నాం. మేము ఎవరిది మేము పట్టుకుని తీసుకుపోవట్లేదే, ఎవరిది మేము వేరే అనుభవించేయటం లేదే అంటే కావచ్చు. కానీ చౌర్యం అంటే ఏమిటి అనేది మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఏదైనా ఒక వస్తువు నీది కాని వస్తువుని నీది అని అనుకున్నామంటే అది చౌర్యమే. మానసికమైన చౌర్యం కావచ్చు, శారీరకమైనటువంటి చౌర్యం కావచ్చు. రెండు రకాలుగానే చౌర్యమే అని అంటారు. ఒక వస్తువు నీ కోసం పెట్టినది నువ్వు తీసుకుంటే తప్పు లేదు, లేదా అది ఎదటి వ్యక్తిది ఎవడికో చెందిన దాన్ని అడిగి వాడి అంగీకారంతో తీసుకుంటే దానివల్ల దోషం లేదు, లేదా నీ వస్తువునే నువ్వు అనుభవించినా దానివల్ల తప్పేం లేదు. నీది కాని వస్తువుని నువ్వు అనుభవించినా చౌర్యం అంటాం. ఒకడెవడో తన ప్రయోజనం కోసం పెట్టుకున్న దాన్ని నువ్వు అనుభవించినా చౌర్యం అంటాం. ఆ వ్యక్తి యొక్క పర్మిషన్ లేకుండా నువ్వు తీసుకుని అనుభవించినా దాన్ని చౌర్యము అనే మన లోకంలో అంటున్నాం. ఇది మనకి తెలుసు. ఏ నియమం కోసం ఏ వస్తువుని ఎవడు పెట్టుకున్నాడో ఆ నియమాన్ని అతిక్రమించి నువ్వు అనుభవించడం దోషం అని మనం అంటాం అన్నమాట. ఈ ప్రకృతి అంతా పరమాత్మ ఏర్పరిచినవాడు. తన ఆనందం కోసం తాను ఏర్పరచుకోలేదు, తాను ఒక పర్పస్ కోసం ఏర్పరిచాడు, జీవులందరి యొక్క బాగు కోసం ఏర్పరిచాడు. కనుక జీవులు అనుభవించవచ్చు. వాని అంగీకారం తీసుకుని అనుభవించడం, వాని ఆరాధన భావంతో అనుభవించడం చేస్తున్నాడు మాత్రమే ఇవి తమ పనిని చేస్తున్నట్టు అర్థం తప్ప, లేకపోతే వాని వస్తువుని వీడి తీసుకోవడం కాదు. తనకంటూ ఒక వస్తువు లేనేలే, తనకంటూ ఒక స్వాతంత్ర్యం లేనే లేదు ఏ జీవుడికి కూడాను. అందుచేత అర్జున యో భుంక్తే స్తేన ఏవ సహ, ఎవడైతే వీటిని అనుభవిస్తాడో యజ్ఞ రూపంగా మలచకుండా వాడు చోరుడు సుమా అని నిర్ణయం చేస్తాడు. అయితే మరి ఎట్లా అనుభవించమంటావు, ఏమి చేస్తూ అనుభవించమంటావు, యజ్ఞం కింద ఎట్లా మార్చమంటావు అడిగాడు అర్జునుడు. దానికి శ్రీకృష్ణుడు సమాధానం చెప్తాడు 3వ అధ్యాయంలో. జై శ్రీమన్నారాయణ.